హాయ్ అండి. నేను తెల్లపిండి కర్రీ వండానండి. తెల్లపిండి కర్రీ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. వారానికి 2-3 సార్లైనా తెల్లపిండి తినాలండి. ఎందుకంటే పొట్టలో పేగులు గుడగుడమంటాయి కదా, వాటి కోసం తెల్లపిండి కర్రీ తినాలండి. అంటే హెల్త్కి చాలా మంచిదండి. ఈ తెల్లపిండి కర్రీ ఎలా వండానంటే 4 గ్లాసులు నీళ్ళు పోసి అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి మరిగించాలండి. మరిగించిన తర్వాత అప్పుడు తెల్లపిండి ఒక 2-3 గ్లాసులు పిండి వేడి నీటిలో వేసుకోవాలండి. అదే మరిగించిన దాంట్లో వేసుకోవాలండి. బాగా ఉడికిన తర్వాత అందులో సరిపడగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుని తర్వాత బాగా ఇరిగిపోయిన తర్వాత దాన్ని మనం తాలింపు పెట్టుకోవాలండి. ఎలా అంటే అందులో 2-3 టీ స్పూన్లు ఆయిల్ వేసి, దాని తర్వాత జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత బాగా వేగిన తర్వాత మనము తెల్లపిండి మరిగించుకున్నాం కదండి, అది అందులో కలిపేసుకోవాలండి. ఈ ఆయిల్లో వేసుకోవాలన్నమాట అండి. చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో తినండి. ఎంతో రుచికరమైన తెల్లపిండి వేపుడండి. చాలా బాగుంటుందండి. మీరు వారానికి 2-3 సార్లైనా తినండి, మర్చిపోకండి. అలాగే నేను పెట్టిన పోస్టులన్నీ చూసి లైక్ కొట్టండి, మర్చిపోకండి. మీకు నేను వండిన ప్రతి కూర చూపిస్తానండి కానించి. ఓకే అండి, బాయ్ అండి.